మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ స్కామ్ దాదాపు 600 కోట్ల రూపాయల ఈ స్కామ్ కి సంబంధించి ఇప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరగలేదు. పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, తాము చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం కానీ ఎటువంటి న్యాయం జరగట్లేదంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో 29 బ్రాంచ్లను ఏర్పాటు చేసి 600 కోట్లకు పైగానే వసూలు చేసినట్లయితే తెలుస్తోంది. అయితే అయినా సరే ఎందుకు బాధితులకు న్యాయం జరగట్లేదు? కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సరే, వినతి పత్రాలు సమర్పిస్తున్నా, అధికారులను కలిసినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఈ సమస్య అలాగే నిలిచిపోయింది. ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఎన్నో ఏళ్లుగా మీరు పోరాటం చేస్తున్నారు, మీరు కట్టిన డబ్బు మీకు తిరిగి రావాలని. ఈ స్కామ్ కి సంబంధించి ఎప్పటి నుంచి మీరు తిరుగుతున్నారని, ఎంతమంది బాధితులు ఉన్నారు? నా పేరు ఆకిల సుబ్రహ్మణ్యం. సుమారు జయలక్ష్మి పెట్టినప్పటి నుంచి దాంట్లో డిపాజిటర్ నేను. నాకు కూడా చాలా డిపాజిట్లు ఉన్నాయి. సుమారు 3.5 సంవత్సరాల పైగా ఈ సొసైటీ బోర్డు తిప్పేసింది. సుమారు 19,000 పైగా డిపాజిటర్స్ని మోసం చేసింది. 592 కోట్లకి ఆ రోజున డిపాజిట్లకి మోసం చేసేసి బోర్డు తిప్పేసిందండి. ఇది మేము ప్రతి డే ఇన్ అండ్ డే అవుట్, ప్రతిరోజు ఇంచుమించు ఏ రాయి కదిపితే మన సమస్య పరిష్కారం అవుతుంది అని ఉద్దేశంతో ఈ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామండి. ఇప్పటి వరకు ఏదో గుడ్లో మెల్లగా ఏదో మన సానుభూతి అవుతే వస్తాం తప్ప అసలు డబ్బులు అనేవి వెనక్కి ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు. ఇది ఎప్పుడు వస్తాయో భగవంతుడు వచ్చి చెప్పలేడు కదా, ఈ ఆఫీసర్స్ చెప్పాలి. లేకపోతే మనం దానికి ఉన్న ఆస్తుల్ని గవర్నమెంట్ ద్వారా వేలం వేసి ఆ డబ్బులు సొసైటీకి ఇస్తే సొసైటీ పంచాలి. ప్రస్తుతం 2023లో కొత్త అంతకితం ఎడాక్ బోర్డు ఏర్పడిందండి. ఆ బోర్డు ద్వారా వితిన్ 3 monthsలో ఒక కొత్త బోర్డుని ఏర్పాటు చేసిందండి. ఆ బోర్డు కూడా ఏం చేయలేకపోతుందండి. సుమారు 29 బ్రాంచెస్లోనూ బ్రాంచ్ మేనేజర్స్ అందరూ మిస్అప్రాపరేట్ చేశారండి. వాళ్ళకి నచ్చిన డాక్యుమెంట్స్ ఎక్కువ ఏ వస్తాయని దాచేసి మిగిలిన డాక్యుమెంట్సే సిఐడికి ఇచ్చినట్టు మాకు అర్థమవుతోంది. అలాంటి బ్రాంచ్ మేనేజర్స్ తోటి మీటింగ్లు పెట్టి మొదట్లో వాళ్ళ ద్వారా ఎన్ని డబ్బులు వస్తాయి ఏంటి అని ఈ ప్రజెంట్ బోర్డు, త్రినాథరావు బోర్డు ప్రయత్నిస్తూ వాళ్ళ దగ్గర ఏం చేసుకుంటున్నారో తెలియదండి. మాకు మాత్రం చివరికి ఇలా తిరగడం, కాళ్ళు చెప్పులు అరిగిపోవడం తప్ప ఏం ఉపయోగం లేకుండా ఉంది. ప్రజెంట్ బోర్డు కూడా చాలా మిస్అప్రాపరేట్ చేసిందండి. అది కూడా మేము వినతి పత్రాలు సమర్పించాము. దానికి అండర్ సెక్షన్ 29లో యాక్ట్లో ఎంక్వైరీ వేశారండి, స్పెషల్ ఎంక్వైరీ. ఆ స్పెషల్ ఎంక్వైరీ జరుగుతోంది. జరుగుతుంటే దానికి కూడా మేము ఇన్పుట్స్ అన్నీ ఇస్తున్నాము. చాలా మిస్అప్రాపరేట్ జరుగుతుంది. ఈ ప్రజెంట్ అంతకితం ఉమాశంకర్ గారని గౌరవనీయ ఉమాశంకర్ గారని అసిస్టెంట్ రిజిస్ట్రార్ మామూలుగా ఎంక్వైరీ చేశారు, డీసీఓ గారు చెప్తే. ఆ ఎంక్వైరీలో ఆయన 26 పాయింట్లతోటి ఈ ప్రజెంట్ చైర్మన్ మీద, ప్రజెంట్ డైరెక్టర్స్ మీద ఇంత మిస్అప్రాపరేట్ చేశారు, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయాలని చెప్పి ఆ రిపోర్ట్లు ఇచ్చారు. ఆ రిపోర్ట్ స్టాట్యూటరీ కాదు కాబట్టి దానికి వాల్యూ లేదు కాబట్టి అప్పుడు మేము ప్రయత్నం చేయగా మన రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, తర్వాత వారు మన కోఆపరేటివ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి ఈ డీసీఓ గారికి ద్వారా మనకి స్పెషల్ ఎంక్వైరీ అండర్ సెక్షన్ 29లో వేయించారండి. ఈ సెక్షన్ 29లో చాలా మేలు జరుగుతుందని అనుకుంటున్నాము. దీనికి కాల వ్యవధి 4 నెలలు ఇచ్చారండి. కానీ నాకు చెప్పడం, మేము ఇన్పుట్స్ ఇస్తుంటాం కదా, ఇలా జరిగింది, మిస్అప్రాపరేట్ జరుగుతుందని చెప్పి ఆ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఆల్రెడీ ఒక ఎంక్వైరీ జరిగింది కాబట్టి ఆ ఎంక్వైరీ ద్వారా మీకు యాజ్ ఎర్లీ సత్వరమే న్యాయం చేకూర్చడానికి ప్రయత్నిస్తాము. 2.5-3 monthsలో మీకు చేస్తాము. ఇది రిపోర్టు మేము సబ్మిట్ చేస్తాము, డీసీఓ గారికి ఇస్తాము. డీసీఓ గారేమో కమిషనర్ కోఆపరేటివ్ పంపిస్తారు, అప్పుడు మీకు న్యాయం డెఫినెట్గా జరుగుతుంది అన్నారు. ఈ లోపల మేము రిక్విజిట్ జనరల్ బాడీకి మేము ప్రయత్నించామండి. దానికి నోటీస్ ఇస్తే ప్రజెంట్ ఏం జరిగిందంటే, మాకు గుడ్లో మెల్లగా ఈ ప్రజెంట్ బోర్డు చేసి మిస్అప్రాపరేషన్ తెలుసుకుని సిఐడి వారు మొత్తం బ్యాంక్ అకౌంట్లన్నీ, జయలక్ష్మి బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఫ్రీజ్ చేశారు. అంటే దాంట్లోంచి విత్డ్రాలు ఏముండవు,
దాంట్లో ఏదైతే ఉందో అది ఎవరైనా లోన్ తీసుకున్న వాళ్ళు డిపాజిట్ చేసి తప్ప దాని నుంచి విత్డ్రాల్ లేకుండా చేశారు. అందుకని చెప్పి ప్రెజెంట్ బోర్డు చాలా తహతహ ఆడిపోతోంది. అందరు రాజకీయ నాయకులు కలిసి ఎలాగైనా అది డీఫ్రీజ్ చేయించాలి అకౌంట్స్ అనే ఓ ధ్యాసతోటి అది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మరి తినడానికి డబ్బులు లేవు కదా. ఇప్పుడు ప్రజల దగ్గర ఇప్పుడు ఆ సొసైటీలో రోజు కూడా విచిత్రంగా జరుగుతుందండి. అక్కడ ప్రజెంట్ బోర్డు ఏం చేస్తుందో మేము వెళ్ళి స్టార్టింగ్లో మేము మీకు సాయం చేస్తాము, ఈ లోన్ రికవరీ సాయం చేస్తాము, మేము బోర్డులో ఉండక్కర్లేదు, మాకు ఆథరైజేషన్ ఇవ్వండి, పలానా ఆకిల సుబ్రహ్మణ్యం, పలానా కస్తూరి రవికుమారు వీళ్ళు ఉన్నారు, ఈరంకి రఘుభూషణ్ గారు రాజమండ్రిలో ఉంటారు, వీళ్ళ ద్వారా మేము లోన్లు వసూలు చేయడానికి ఈ పర్సన్స్ని ఆథరైజ్ చేస్తున్నాము అని చెప్పి మాకు ఇచ్చుంటే ఈ పాటికి చాలా లోన్స్ రికవరీ చేసి ఉండేవాళ్ళం అండి. గత కొద్ది కాలం క్రితం కూడా మీరు ఇక్కడికి వచ్చి మీరు వినతి పత్రం అందించడం జరిగింది. ఆ రోజు మీకు ఎవరైతే సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఉన్నారో ఆయన కూడా మీ సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ కూడా మద్దతు తెలపడం కూడా జరిగింది. కానీ ఎక్కడ సమస్య అక్కడే ఉండిపోయింది కదా. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకో? ఇక్కడ మాకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా, అలాగే ఈ స్టాట్యూటరీ అన్నం ఇది అండర్ సెక్షన్ 29 ఇట్స్ ఏ స్టాట్యూటరీ ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ వస్తే ఆటోమేటిక్గా దాంట్లో ఈ ప్రజెంట్ బోర్డు చేసిన అవకతవకలన్నీ బయటపడి అధికారులే దాని మీద ఈ బోర్డు మీద ఒక నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకుంటారు. అప్పుడు కొత్త బోర్డుని ఒక ఆఫీసర్ని పెడతారు. ఆఫీసర్ని పెడితే ఆ ఆఫీసర్ ద్వారా ఎడ్హాక్ కమిటీ ఫామ్ అవుతుంది. ఆ ఎడ్హాక్ కమిటీ విత్ ఇన్ 1 month రెగ్యులర్ బాడీని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు రెగ్యులర్ బాడీలో సచ్చీలులు ఏ విధమైన ఇది లేదు, ఒక మచ్చ లేని నాయకుల్ని ఎన్నుకుని వారి ద్వారా ఈ సొసైటీ యొక్క ఫండ్స్ ఎవరో తెలియనిస్తున్న లోను, అలాగే దానికి ఉన్న ఆస్తులు సుమారు 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయండి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తెచ్చుకుని దానికి వేలంపాట వేసి మొత్తం అందరి బాధితులకి న్యాయం జరిగేలా జరుగుతుందని మాకు నమ్మకం ఉందండి. ఇది కానీ టైం తీసుకుంటుంది. కానీ రాజకీయ నాయకులు చేస్తాము చూస్తాము అంటారు తప్ప సరిగ్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవ్వరికి లేరు. మేము అందరినీ కలిసామండి, అందరినీ కలిసాం. సో చూసారు కదండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతో మంది బాధితులు న్యాయం కోసం సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు హామీలు దొరుకుతున్నాయే తప్ప ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు సమస్య మాత్రం అక్కడే ఉండిపోతుందంటూ కూడా బాధితులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ స్కామ్ అప్పట్లో ఒక కుదిపేసిన అంశం మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 600 కోట్ల రూపాయల ఈ స్కామ్ కి సంబంధించి కంపెనీకి ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటిని జప్తు చేసి బాధితులందరికీ కూడా న్యాయం చేయాలంటూ కూడా కాళ్ళరిగేలా తిరుగుతున్నా సరే తమకు ఎటువంటి న్యాయం జరగడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ.